లెట్స్ ఫైట్ డైలాగ్ జపాన్లోనా చెప్పు సరే. కిబుత్సుజి మూజాన్ తత్తకాయిందా అది డైలాగా. డిమన్ స్లేయర్ నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంతవరకు 250 సిరీస్ చూశాను, యానిమే సిరీసెస్. దాంట్లో నెంబర్ 1 ఇది. వెయిటింగ్ ఫర్ 2 మూవీస్. జెనిస్ దాంట్లో ఎలా క్యారెక్టర్ ఎలా డెవలప్ అనేది దాంట్లో మాత్రం భారీ చూపిస్తారు. జెనిత్సు మాత్రం ఫస్ట్ టిమిడ్గా భయపడుతూ ఉండేవాడు. తన మాస్టర్ చనిపోతే ఎలా ధైర్యం కూడుకట్టుకొని తన సీనియర్ని ఎదిరిస్తాడు అనేది మాత్రం భారీగా చూపించారు. ఇంకా అకాజా లవ్ స్టోరీ అది మాత్రం హైలైట్, నెంబర్ 1 దీంట్లో. అసలు డిమాన్ కి కట్అవుట్ పెట్టారు అసలు హైదరాబాద్ లో. సో అంత ఫాలోయింగ్ ఏంటి దీనికి? అంత మెయిన్ ఏంటి దీంట్లో? బ్యాక్ స్టోరీస్ తెలుగు సినిమాలో ఇంగ్లీష్ సినిమాలో చూపించినంత ఎమోషనల్ గా చూపిస్తారు. అది మెయిన్ క్యారెక్టర్ దీనికి. మళ్ళీ యానిమేషన్ హైలైట్, నెంబర్ 1 స్టూడియో ఇది. ఉఫేటబుల్ ఫేట్ సిరీస్ అని ఇంకో తీసినారు, దానికంటే భారీగా ఉంది ఇది. యానిమేషన్ నెంబర్ 1 జపనీస్. ఇన్ఫినిటీ క్యాజువల్ అకాజా రిటర్న్స్ జపనీస్ లో. జపనీస్ మెయిన్ కింద సబ్ టైటిల్స్ కి పైన స్క్రీన్ కి రెండు మెయింటైన్ అయిపోతాయి, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూస్తాం. లెట్స్ ఫైట్ డైలాగ్ జపాన్లోనా చెప్పు సరే. కిబుత్సుజి మూజాన్ తత్తకాయిందా అది డైలాగా. ఎలా ఉంది? బాగుంది బ్రో. అంటే ఈ సిరీస్ చూసే వాళ్ళకైనా ఇది తెలియదు కదా కథ? తెలియదు బ్రో. మీరు ఫస్ట్ టైమా రావడము? ఫస్ట్ టైం నేనైతే. అవునా? మీకు ఎలా అనిపించింది? బాగుందా? తెలుగులో డబ్బింగ్ ఎట్టుంది? బాగుంది బ్రో. ఎట్లుందమ్మా? బాగుంది. డిమాన్ స్లేయర్ ఫ్యాన్స్ కేనా అందరికీనా ఇది? అంటే ఫ్యాన్స్ అనే కాదు, అందరూ చూడొచ్చు. ఫైట్ల కోసం కాకుండా మొత్తం ఎంటర్టైన్మెంట్ తీసుకొని చూడొచ్చు. అన్ని చూసావా? అన్ని చూసావు. ఇది ఎలా అనిపించింది? అన్నిటి మీద పర్లేదు. ఇంకా 2 పాటలు వస్తాయి కదా, దాంతో పోలిసి తక్కువే. ఇంకా బాగా వస్తుంది. డౌన్ అయిందా? డౌన్ ఏం లేదు, ఒక మాదిరి పోతా ఉంటుంది స్టోరీ. ఓకే, బోర్ అయితే కొట్టదు ఇక్కడ. లేదు.